హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తెల గురించి తెలుసుకుందాం. మనకిప్పుడు ఎందుకంటే ఖరీఫ్ వర్షాకాలం స్టార్ట్ అయింది సీజను. ఈ వర్షాకాలం సీజన్‌లో మనము ఏ కార్తెలో నారు పోసుకుంటే బాగుంటది. మళ్ళీ ఎటువంటి రకాలను ఏ కార్తెలో నారు పోసుకుంటే మనకు అధిక దిగుబడులనేది మనం తీయగలుగుతాం అనే దాని గురించి కూడా మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా ఆల్రెడీ స్కిప్ చేయకండి. ఫుల్ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమైతది. కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకెళ్తే మనకు ఈ వర్షాకాలం సీజన్ వచ్చేసి మనకు మే 25 నుండి మనకు జూన్ 8 వరకు మనకు రోహిణి కార్తె స్టార్ట్ అయింది. మే 25 నుండి మనకు రోహిణి కార్తె స్టార్ట్ అయింది. ఇది మనకు జూన్ 7 వరకు మనకు ఇది ఉండడం జరుగుతుంది. ఈ కార్తె లోపట మనకు మేజర్‌గా ఎందుకంటే ఈ కార్తె లోపట మనము పోసుకోవాల్సిన మన వెరైటీస్ వచ్చేసి మనకు దీర్ఘకాలిక రకాలు. దీర్ఘకాలిక రకాలంటే 145 నుంచి 150 రోజులు పంట కాలపరిమితి కలిగినయి మనము నారు పోసుకుంటే చాలా బాగుంటది. మళ్ళా వచ్చేసి జూన్ 8 నుంచెల్లి జూన్ 22 వరకు మనకు మృగశిర కార్తె స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ మృగశిర కార్తె స్టార్ట్ కావడం వల్ల మనకు వర్షాలు గూడా స్టార్ట్ అయితాయి. నైరుతి ఋతుపవనాలు గూడా మనకు రావడం జరుగుతుంది. ఇప్పటి నుంచెల్లి ఏందంటే ఈ మృగశిర కార్తె స్టార్ట్ అయిందంటే మనకు వర్షాలు స్టార్ట్ కావడం వల్ల మనం నారు పోసుకుంటాం కాబట్టి అప్పుడు నారు ఎదుగుదల గూడా చాలా బాగుంటది. ఈ కార్తె లోపట మనము నారు పోసుకోవాలనుకుంటే మనకు మధ్యస్థ కాలపరిమితి వ్యవధి కలిగినయి. మధ్యస్థ కాల పరిమితి వ్యవధి కలిగినయి. అంటే 125 నుంచి 120, 125 రోజులు పోయేదుంటే ఎందుకంటే మనకు 130, 135 రోజుల కాల పరిమితి కలిగినయి గూడా ఈ కార్తెలో నారు పోసుకున్నట్టయితే మనకు చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. మళ్ళొకటేందంటే ఈ మనకు జూను 22 నుంచెల్లి మనకు జూలై 6 వరకు మనకు ఆరుద్ర కార్తె స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ ఆరుద్ర కార్తెలో మనం చూసుకున్నట్టయితే మనము స్వల్పకాలిక రకాలు అంటే 115 నుంచెల్లి 120 రోజుల పంట కాల పరిమితి కలిగినయి ఈ కార్తెలో పోసుకున్నట్టయితే మనకు చాలా బాగుంటది. మరి ఈ కార్తెల వల్ల మనకు లాభాలేంటిది? ఈ కార్తెలో పోసుకునేది ఉంటే మనకు బెనిఫిట్ ఏంటిది? ఈ కార్తెల వల్ల ఎందుకంటే మనకు అంత బెనిఫిట్ ఉందా అనేది చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు కార్తెల బట్టి పోసుకున్నామంటే ఖచ్చితంగా లాభం ఉంది. ఎందుకంటే మన పూర్వీకులు గూడా ఎందుకంటే యాసంగి గానీ, లేకపోతే మనకు వానాకాలం గానీ కార్తెల బట్టే నారు పోసుకున్నారు. దీనివల్ల ఏందంటే వాళ్ళు చీడపీడలను కొంచెం తట్టుకునుడు గానీ, లేకపోతే పంట దిగుబడి తీయడం గానీ వాళ్ళు కార్తెల వల్లనే పోసుకొని పంట దిగుబడి తీసిర్రు గాబట్టి, మనం ఎందుకంటే ఈ కార్తెలను గూడా మనం గూడా ఎందుకంటే చాలా వరకు ఎందుకంటే దీన్ని అనుసరించడం లేదు మనము. వాస్తవానికి చెప్పాలంటే ఏందంటే మనము మన పూర్వీకులు మనకిచ్చిన జ్ఞానాన్ని మనం చాలా వరకు ఎందుకంటే మనం వినియోగించుకోవాలి. కార్తెలు ఎందుకంటే కొంతమంది ఎందుకంటే కార్తెల గురించి తెలియని వాళ్ళు ఈ కార్తెలతోటి ఏమైతది? కార్తెలతోటి లాభం ఏమున్నది? ఇష్టం వచ్చినప్పుడు మనం పోసుకుంటే ఏమైతది? అనేది ఆలోచన ఉన్నది. కానీ ఏందంటే దీనివల్ల ఎందుకంటే మనకు బెనిఫిట్ ఉంది. ఈ కార్తెల ద్వారా మనం పోసుకోవడం వల్ల మనకు చీడపీడలు గానీ, ఆ మధ్యలో ఎందుకంటే మనకు వర్షాలు గానీ, అకాల వర్షాలు గానీ ఇటువంటివి ఎందుకంటే మనము వీటి నుంచి తప్పించుకోవడానికి ఎందుకంటే చాలా వరకు ఎందుకంటే మనకు బెటర్ అవకాశం అనేది ఉంటది. మళ్ళొకటి ఎందుకంటే మనము ఈ మధ్యకాలిక రకాలు గానీ, లేకపోతే స్వల్పకాలిక రకాలు గానీ, ఇది స్టార్టింగ్ నుంచెల్లి మనము రోహిణి కార్తె నుంచెల్లి మనం పోసుకున్నట్టయితే అప్పటికి మనకు పాలినేషన్ పూత సమయం వచ్చే వరకు మనకు కరెక్టు సమయం అనేది పూత సమయం ఏందంటే కరెక్ట్ సమయానికి అనేది రాకపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏందంటే పంట దిగుబడి గూడా తగ్గుతుంది. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు రోహిణి కార్తె లోపట మనం 145 నుంచి 150 రోజులు బీపీటీ రకాన్ని మనం పోసుకున్నట్టయితే ఇప్పుడు నారు పోసుకున్న వాళ్ళు ఎందుకంటే ఇది కొంచెం డ్యూరేషన్ ఎక్కువ కాబట్టి ఏందంటే ముందు నుంచెల్లే పోసుకోవాలని పోసుకుంటాం. కానీ ఈ ఎండలకు నారేందంటే అంత ఎదుగుదల అనేది ఉండది. ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటది. జెర్మినేషన్ అనేది గూడా చాలా వరకు ఎందుకంటే సరిగా రాకపోవడము, మరియు నారు గూడా ఎందుకంటే నర్సరీ గూడా సరిగా గాక
ఎదగకపోవడము ఉండడం జరుగుతుంది. ఇదే మనకు ఇప్పుడు మనకు 8 నుంచి జూన్ 8 నుంచి మనకు మృగశిర స్టార్ట్ అయితుంది. ఈ మృగశిర కార్తె లోపట మనకు వర్షాలు స్టార్ట్ అయితాయి. ఈ వర్షాలు స్టార్ట్ కావడం వల్ల ఎందుకంటే వాతావరణం మొత్తం ఏందంటే కూల్ కావడం జరుగుతుంది. ఈ వర్షాలకు ఎందుకంటే భూమి లోపట హీట్ వెళ్ళిపోయి భూమి ఎందుకంటే ఉష్ణోగ్రత అనేది తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే చల్లబడుతుంది. భూమి అనేది చల్లబడడం వల్ల మనము నారు పోసుకుంటే ఏమవుతదంటే చాలా మంచిగా ఎందుకంటే నర్సరీ నారనేది చాలా ఎదుగుదల బాగుంటది. ఇగో ఇది ఎందుకంటే కారణం. కానీ ఎందుకంటే ఈ డ్యూరేషన్ ఎందుకంటే ఈ పంట కాలం ఎక్కువ కాబట్టి ఎందుకంటే ఇది మనం ముందు పోసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము మల్లల్లో మనం చూసుకున్నట్టయితే నారుమల్లల్లో మనం చూసుకున్నట్టయితే నీళ్లు నిల్వ ఉన్న దానిలో మనం ఒకసారి చేయి పెట్టినట్టయితే చాలా వేడి కావడం జరుగుతుంది. ఎందుకంటే నీళ్లు కూడా చాలా అంత వేడి కావడం జరుగుతుంది. ఇది ఎందుకంటే నారు కూడా ఎందుకంటే కొంచెం నారుకు కూడా ఎందుకంటే ఈ నీటి వల్ల కొంచెం ప్రభావం అనేది చూపుతుంది. కానీ ఎందుకంటే ఇగ మనం డ్యూరేషన్ పంటకాలం ఎక్కువ కాబట్టి ఎందుకంటే ఖచ్చితంగా మనం పోసుకోవాలి. దీని గురించి మనం ఈ కార్తెలు ఎందుకంటే నేను చెప్పినట్టు మే 25 నుంచెల్లి జూను 7 వరకు రోహిణి కార్తె ఉండడం జరుగుతుంది. జూన్ 8 నుంచి జూన్ 22 వరకు మనకు మృగశిర కార్తె స్టార్ట్ అయితుంది. ఈ జూన్ 22 నుంచెల్లి జూలై 6 వరకు మనకు ఆరుద్ర కార్తె స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ కార్తెల్లో మనం నారు పోసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మళ్ళొకటి ఏంటంటే ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు పాటించాలి. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు సపోజు ఆల్రెడీ షార్ట్ డ్యూరేషన్ పంట కాలం తక్కువ ఉన్న వెరైటీస్ మనం ఇప్పుడు ముందే పోసుకున్నట్టయితే మనకు అప్పటి వరకు ఏంటంటే పంట దిగుబడి అనేది తగ్గుతుంది ఖచ్చితంగా. అందు గురించి ఎందుకంటే కార్తెల బట్టి ఖచ్చితంగా ఎందుకంటే నారు పోసుకోవాలి. మళ్ళా ఏ వెరైటీ ఏ టైం లోపల నారు పోసుకోవాలి. మనకు గవర్నమెంటు చెప్పిన మనకు 8 వెరైటీస్ సన్న రకాలు అనేది 8 సన్న రకాలు చెప్పడం జరిగింది. ఈ 8 సన్న రకాలు ఏంటి అవి కూడా ఏ వెరైటీ ఏ టైంలో నారు పోసుకుంటే పంట దిగుబడి అనేది చాలా మంచిగా ఉంటుంది. మళ్ళొకటి ఏంటంటే పంట దిగుబడి ఎంత రావడం జరుగుతుంది. మళ్ళొకటి చీడపీడలను ఏమేమి తట్టుకుంటుంది అనేది కూడా నెక్స్ట్ తొందరలో మళ్ళీ మనం వీడియో చేయడం జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ ఏంటంటే నాకు చాలామంది రైతులకు సజెషన్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. నాకు సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీకు ఈ కార్తెల గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినానని అనుకుంటున్నాను. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.